హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ తెలుగు. సో మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చేసండి. డైవ్ ఇంటర్ వీడియో. సో నిన్న అయితే మనకి రావు బహదూర్ సత్యదేవ్ గారి హీరోగా చేస్తున్న రావు బహదూర్ ఈ ట్రైలర్ అయితే వచ్చింది. టీజర్ ఆల్రెడీ వచ్చింది, అది అందరం చూసాం. సో నాకేమనిపించింది అంటే ఎక్కడైనా అంటే నేను చూసింది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో టీజర్ 1 minute లేదా 2 minutes ఉంటుంది, ట్రైలర్ ఒక 3 minutes 2.5 minutes ఉంటుంది. కానీ రివర్స్ లోని వీళ్ళు టీజర్ 3 minutes రిలీజ్ చేసి ట్రైలర్ వచ్చి 1.40 సంథింగ్ లో రిలీజ్ చేశారు మినిట్స్ లో. ఇదేంటి కొంచెం డిఫరెంట్ గా ఉంది అనుకున్నాను. సరే చూద్దాం అనుకున్నాను, చూశాను. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు మెయిన్ గా ఇంట్రెస్టింగ్ అనిపించింది మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్. మీకు తెలిసిందే జిఎంబి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ఈ మూవీ. వెంకటేష్ మహాన్ డైరెక్టర్. స్టార్టింగ్ చెప్తుంది ఏంటంటే ఈ మూవీకి డిఫరెంట్ గా ఉండబోతుంది, చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఇప్పటి వరకు ఎలాంటి టచ్ చేయలేదు అన్నట్టే మాట్లాడుతున్నారు. డిఫరెంట్ టైం లైన్ లో ఉండబోతుంది. సత్యదేవ్ గారి యాక్టింగ్ కానీ మూవీ టీం అయితే మాత్రం చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. సో ట్రైలర్ కూడా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అయితే మాత్రం ఇంకా పీక్స్. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ట్రైలర్ చూద్దాం ఎలాగుందో. సో లెట్స్ డైవ్ ఇంటు అవర్ వీడియో. When drama begins, Yes, start. logic ends అని అంటూ ఉంటారు. Yeah. నా మాటగా చెప్పాలంటే when drama meets magic, logic gets a new meaning. చాలా బాగుంది. యాక్టింగ్ చింపిసాడు అనిపిస్తుంది. ఒక అనుమానం సంవత్సరం క్రితం చావాల్సిన వాడిని ప్రాణాలతో ఉంచగలదు. అవునా? మ్యాజిక్. ఆ అనుమానమే ఒక పురుగై వాడి ప్రపంచాన్ని గింగిరాలు తెప్పించగలదు. డ్రామా మీట్స్ మ్యాజిక్. ఇక్కడ మ్యాజిక్ అంటే గారెడి కాదు, ఒక దృశ్య కాదు. ఓ దృశ్య కాదు. జిఎంబి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ కేర్ ఆఫ్ కంట్రోల్ డైరెక్టర్ సత్యదేవ్ ఇన్ రావ్ బహదూర్. మునుపెన్నడు చూడని విధంగా తెలుగు సినిమా. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారే. రావ్ బహదూర్ మీ బహదూర్ దగ్గరలోని థియేటర్లలో జూలై 3 నుండి. జూలై 3 అంటే ఎల్లుండే. మోర్ దెన్ టీజర్. ఈ షార్ట్ అయితే నాకు బాగా నచ్చింది. అంటే యాక్టింగ్ రావ్ బహదూర్ బాగా ఎదుర్కొని వచ్చింది. యా నైస్, ఇంట్రెస్టింగ్. ఎస్, ట్రైలర్ అయితే మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ తో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పాలి. మనం మాట్లాడుకునేదే టీజర్ చాలా లాంగ్ పెట్టి ట్రైలర్ చిన్నదే పెట్టారు. ఎందుకంటే టీజర్ లోనే మొత్తం డీటెయిలింగ్ అంతా ఉంది, అసలు కథ ఎలా ఉండబోతుంది అని. డిఫరెంట్ టైమ్ లైన్స్ లోని అంటే స్పాయిలర్ కాదు, ఇది అందరికీ తెలిసిందే. నేను నా Q&A కూడా చూసాను. నేను ఒక పర్సన్ కి ఒక 1 year లో ఒక డిసీజ్ వల్ల ఉంటాడు. కానీ ఆ డిసీజ్ ఉన్నా సరే 1 year అలా బతికాడు. తన అనుమానంతో అతను ఎలా సర్వైవ్ అయ్యాడు అంటే కథలా ఉంది నాకు అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. అండ్ ఇంకోటి, మీకు కొన్ని షార్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రైలర్ లో కూడా. తాను బుర్ర గిరగలా తిరుగుతుంది అన్నట్టు రూమ్ చూపించారు చూడండి, ఆ షార్ట్ చాలా బాగుంది. Q&A లో చూసింది ఏంటంటే సత్యదేవ్ గారి యాక్టింగ్ కమల్ హాసన్ గారితో పోల్చారు. ఎలా ఉండబోతుందని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. మీకు తెలిసిందే సత్యదేవ్ గారి యాక్టింగ్ పీక్స్ అని. అలాగే వెంకటేష్ మహాన్ ఆఫ్టర్ 8 years ఈ కథ మీద 5 సంవత్సరాలు కూర్చున్నాడంట. ఆఫ్టర్ 8 years ఈస్ కమింగ్ ఇన్ టు మూవీస్ అగైన్. సో చాలా బాగుండబోతుందని అనుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు రావాలి మన తెలుగు ఇండస్ట్రీకి. సో జూలై 3 ఖచ్చితంగా థియేటర్ విజిట్ చేయండి. అండ్ మహేష్ బాబు కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటంటే జిఎంబి ప్రౌడ్లీ ప్రెజెన్స్ అనుకొని అన్నాడు. రావ్ బహదూర్ గట్టిగా ఉండబోతుంది. ఎందుకంటే మహేష్ బాబు జడ్జ్మెంట్ ఎక్కువ, చాలా మట్టుగా 100% బాగానే ఉంటది. ఎందుకంటే తను ఒక రివ్యూవర్ ఆల్సో. మీకు తెలిసిందే ట్విట్టర్ లోని తను ఎప్పుడైనా సరే ఏదైనా మూవీ చూస్తే వెంటనే ట్వీట్ వేస్తారు. సో అలాంటి పర్సన్ చెప్పాడంటే ఖచ్చితంగా బాగుండిపోతుంది. యాజ్ అ ప్రొడ్యూసర్ గా చెప్పారని కాదు, కొంచెం పాజిటివ్ గా చెప్తారనే నా ఉద్దేశం. సో ఖచ్చితంగా థియేటర్స్ విజిట్ చేయండి జూలై 3. సో అదే రోజు నాగబంధం మూవీ కూడా ఉంది. నాగబంధం మూవీ కూడా చాలా బాగుండిపోతుంది, చాలా గ్రాండ్ గా ఉంది. మన ట్రైలర్ మనం చేయలేదు మన వీడియోలో, అది మిస్ అయ్యాను అంతే. కానీ అది కూడా బాగుండిపోతుంది. సో కామెంట్స్ లో చెప్పండి ఏ మూవీ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది. ఖచ్చితంగా థియేటర్ అయితే విజిట్ చేయండి. దట్స్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇప్పటి వరకు ఈ ట్రైలర్ రావచ్చో లేదో ట్రైలర్ తాలూకు లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఆల్సో. సో దట్స్ ఫర్ ద వీడియో. బాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.